రాజకీయం వేడెక్కింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, పులివెందుల నియోజకవర్గ సమస్యలు కానీ, పులివెందుల మండల ప్రజల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు గాలికి వదిలేయడం జరిగింది. జెడ్పీటీసీ అభ్యర్థిగా ఒక ప్రజాప్రతినిధిగా గెలిస్తే ఆ ప్రాంత ప్రజల సమస్యలను తను ప్రాతినిధ్యం వహించే చట్టసభలలో ఆ ప్రజల వాణి వినిపించాల్సి ఉంటుంది. కానీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు మా పులివెందుల శాసనసభ్యుడు అసెంబ్లీకి రాడు, జిల్లా పరిషత్ సమావేశాలకు రాడు, డీఆర్సీ సమావేశాలకు రాడు, ఏ ప్రజాప్రతినిధి కూడా సమావేశాలకు రాని పరిస్థితుంది. సమావేశాలకు రాని, ప్రజల సమస్యలను ప్రస్తావించని ప్రతినిధులను ఈ సభలకు ఎన్నుకోవాల్సిన అవసరం లేదని చెప్పి పులివెందుల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అదే కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మారెడ్డి లత గారు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో విజయం సాధించడం జరుగుతుంది. ఆ విధంగా కూటమి మా శక్తియుక్తులన్నింటినీ కూడా అక్కడ ఉపయోగించి ఈ ఉప ఎన్నికల్లో విజయదుందుబి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల వేసే ఓట్ల ద్వారా గెలిచడం జరుగుతుంది. పులివెందులలో రాజకీయం వేడెక్కింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డిని గెలిపించేందుకు కూటమి నేతలంతా కలిసి కృషి చేస్తామని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లతారెడ్డిని గెలిపించేందుకు కూటమి కృషి చేస్తోందని అందరూ ఏకతాటిగా చెప్తున్నారు. మొత్తానికి పులివెందుల జెడ్పీటీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బీటెక్ రవి సతీమణి మరిలో ఉన్నారు. శ్రీనివాస్, విజయచంద్రిక కడప జిల్లాలో 2 జెడ్పీటీసీలు ఖాళీ నేపథ్యంలో ఒంటిమిట్ట, పులివెందుల. ఇప్పుడు పులివెందులలో ప్రధానంగా కీలకంగా ఉన్నది. ఎందుకంటే అక్కడ జెడ్పీటీసీ ఉన్న మహేష్ రెడ్డి అనే వ్యక్తి ఇటీవల చనిపోవడంతో అది ఖాళీ పడింది. ఆ ప్లేస్ లో ఇటీవల ఎంపీ అవినాష్ రెడ్డి, జగన్ కలిసి వాళ్ళకు అదే కుటుంబానికి ఇవ్వాలి, ఇంకా తప్పకుండా అతన్నే గెలిపించారనే నేపథ్యంలో టీడీపీ శ్రేణులు నిన్న మొన్న గత 2 రోజులుగా అధిష్టానంలో ప్రయత్నించి ఈ ఎవరైతే ప్రస్తుతానికి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారో బీటెక్ రవి, పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని నిర్ణయించారు. అధిష్టానం చెప్పిన మేరకు ఆ లతారెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే పులివెందులలో ప్రజెంట్ పరిస్థితుల్లో చాలా టీడీపీ అందరూ కూడా, ఎందుకంటే అక్కడ అదే ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్సీ టీడీపీ రామ్ గోపాల్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్సీ, అతను బీటెక్ రవి ఇతర టీడీపీ నేతలందరూ కూడా అంటే అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అందరూ కూడా ఏకంగా కలిగి తప్పకుండా, ఎందుకంటే ఇది జగన్ ఏరియా ప్లస్ ఇష్యూ అది ఆ కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి తప్పకుండా లతారెడ్డి గెలిపించాలని చెప్పి అందరూ కూడా ఏకదాటిపై నిలిచి పులివెందులలో తప్పకుండా గెలిపించాలని చెప్పి అధిష్టానం కూడా గట్టిగా చెప్పిన నేపథ్యంలో ఈ లతారెడ్డికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు కూడా పులివెందులు అయినప్పటికీ గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. విజయచంద్రిక, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరోవైపు వైఎస్ వివేక హత్య కేసు నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ కూడా నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ నామినేషన్ వేయడం వల్లే తాను కూడా బరిలోకి దిగాల్సి వచ్చిందన్నారు. వైసీపీ బాధితులకు తనకు మద్దతుగా ఉన్నారన్నారు.